వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుధా. తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన. నూతన సమీకృత కలెక్టరేట్లకు ప్రారంభోత్సవం. ఈ నెల 12న మహబూబాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. కొత్త సెక్రటేరియట్ కు 300 మంది పోలీసులతో సెక్యూరిటీ. తెలంగాణలో కొత్త సెక్రటేరియట్ ను ఈ నెల 18న ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఓపెనింగ్ తర్వాత అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉండడంతో డీజీపీ ఆఫీస్ నుంచి DSSP బెటాలియన్ ADGకి లెటర్ వెళ్లింది. మిల్క్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పాల తయారీ. రోజు 300 నుంచి 400 లీటర్లు తయారు చేసి హైదరాబాద్, సికింద్రాబాద్ లోని పలు హోటల్స్ కు సప్లై చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు రావడంతో SOT భువనగిరి రూరల్ పోలీసులు BN తిమ్మాపురంలోని పాల తయారీ సెంటర్లపై దాడి చేసి ఎరుకల భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారు. ఈ నెల 18న BRS తొలి బహిరంగ సభ. హాజరు కానున్న 3 సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్, విజయన్, మాజీ సీఎం అఖిలేష్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానం పంపారు. BRS ఏర్పాటయ్యాక ఇదే తొలి బహిరంగ సభ కావడం విశేషం. ఢిల్లీలో నిర్వహించాలనుకున్న సభ ఖమ్మంకు మార్చనున్నారు. చైన్ స్నాచెస్ కోసం హైదరాబాద్ పోలీసుల వేట. రాచకొండ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సుమారు గంటన్నర వ్యవధిలోని 6 చైన్ స్నాచింగ్స్ జరిగాయి. రామ్కోటిలో బైక్ దొంగతనం చేసిన దుండగులు అదే బైక్ తో తిరుగుతూ చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. అనంతరం ప్యారడైజ్ దగ్గర బైక్ వదిలేసి కాచిగూడ రైల్వే స్టేషన్ వైపు ఆటోలో వెళ్లిపోయారు. హైదరాబాద్ విజయవాడ మధ్య RRTS రైలు. హైదరాబాద్ విజయవాడ మధ్య ఇంటర్సిటీ రైలు సర్వీసులు ఆధునిక సోబులు సంతరించుకోనున్నాయి. ఇప్పటికే ఈ 2 నగరాల మధ్య వందే భారత్ రైలు సర్వీసు ఈ నెల 19న ప్రారంభం కానుంది. రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయానికి సోమవారం ప్రీ బిడ్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పోచారం, గాజుల రామారం టౌన్షిప్ల పరిధిలోని అసంపూర్తి నిర్మాణంగా ఉన్న రాజీవ్ స్వగృహ టవర్ల విక్రయానికి సోమవారం ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నారు. భార్య కళ్ల ముందే ప్రాణాలు విడిచిన భర్త. హైదర్గూడ చౌరస్తా వద్ద లారీ పాదచారులపైకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో బస్సు కోసం వేచి చూస్తున్న భార్యాభర్తలను లారీ ఢీకొట్టింది. లారీ చక్రాల కింద భర్త నలిగిపోగా లారీ కింద పడి గాయపడిన మహిళను స్థానికులు బయటకు తీశారు. చెరువులో పడ్డ వ్యక్తిని కాపాడడానికి వెళ్లి ఒక వ్యక్తి మృతి. చెరువులో పడ్డ వ్యక్తిని కాపాడడానికి వెళ్లి చెరువులో మునిగి మల్లెమునిగూడ గ్రామానికి చెందిన రామచంద్రయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం బాబాపూర్లో ఘటన చోటు చేసుకుంది. చండూరు రెవెన్యూ డివిజన్ పై సందిగ్ధత. ఉప ఎన్నికల్లో TRS గెలిస్తే కొత్తగా చండూరు డివిజన్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చారు. ఇప్పటికే 2 సార్లు మంత్రులు KTR, హరీష్ రావు మునుగోడులో పర్యటించారు. అయినా కొత్త డివిజన్ పై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అధికారులు, రాజకీయ నాయకుల్లో అయోమయం నెలకొంది. గీతం మెడికల్ కాలేజ్ గ్రౌండ్ చుట్టూ కంచె. విశాఖపట్నంలోని గీతం వైద్య కళాశాల మైదానాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నగరంలో రచ్చ జరుగుతోంది. దీన్ని RTO, విశాఖపట్నం DRO పర్యవేక్షించగా కళాశాల మైదానం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. సాఫ్ట్వేర్ పోస్టులు ఫైనల్ మెరిట్ జాబితా విడుదల. ఏపీలో ఫైనల్ మెరిట్ జాబితాను జోన్ 2, 3, 4లలో విడుదల చేశారు. జోన్ 1లో ఫైనల్ మెరిట్ జాబితా విడుదల కావాల్సి ఉంది. 957 స్టాఫ్ నర్సు పోస్టులు భర్తీకి గత నెల మొదటి వారంలో వైద్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. టీడీపీలో జనసేన విలీనం. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు. ఏపీలో టీడీపీకి బి టీం జనసేన అని మంత్రి అంబటి విమర్శించారు. టీడీపీ, జనసేన 2 వేర్వేరు పార్టీలు కావన్నారు. టీడీపీని కాపాడేందుకు జనసేన పుట్టిందన్నారు. పవన్, చంద్రబాబు భేటీలో చర్చించింది ప్రజాస్వామ్యం గురించి కాదని వ్యాఖ్యానించారు. 100ఏళ్ల రాబందు యూపీలో ప్రత్యక్షం. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో అరుదైన పక్షి కనువిందు చేసింది. ఈద్గా శ్మశాన వాటికలో కనిపించిన తెల్లటి హిమాలయ రాబందు స్థానికులను ఆకట్టుకుంటుంది. గృహ నిర్బంధంలో మోదీ సతీమణి. ఇటీవల ప్రధాని మోదీ తల్లి మరణించగా ఆమెను కడసారి చూసి నివాళులు అర్పించడానికి మోదీ సతీమణి జసోదాబెన్ ఎక్కడ వెళ్తారోనని బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధంలో ఉంచారు. ఇంత జరిగినా భారత మీడియా దీనిపై పెదవిప్పలేదు. మోదీ సంచలన నిర్ణయం. ఫ్రీగా కేబుల్ నెట్. కేంద్ర ప్రభుత్వం కేబుల్ నెట్ దేశమంతా ఉచితంగా ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. దేశంలో పబ్లిక్ సెక్టార్ అయిన దూరదర్శన్, రేడియో లాంటి వాటి వినియోగాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం 2539 కోట్లు కేటాయించాలన్న నిర్ణయాన్ని తీసుకుందని తెలుస్తోంది. అమిగోస్ టీజర్ తో మరింత బస్ క్రియేట్ చేసిన కళ్యాణ్ రామ్ ఫిబ్రవరి 10న అమిగోస్ అనే వెరైటీ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఇందులో ట్రిపుల్ రోల్ లో కనిపించనున్నాడు కళ్యాణ్ రామ్. ఆల్రెడీ 3 పాత్రలకు సంబంధించిన మేకర్స్ క్యారెక్టర్స్ ను పరిచయం చేశారు. టీజర్ తో మరింత బస్ క్రియేట్ చేశారు. పుష్ప 2లో మరో తెలుగు హీరో. అతడు ఎవరో తెలియదు కానీ సుకుమార్ మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పాత్ర పరిధి చాలా తక్కువగా ఉన్నా ఎంతో ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నట్లు ఓ న్యూస్ ఇప్పటికే వైరల్ అయిన విషయం తెలిసిందే. చాక్లెట్ పౌడర్ లో బంగారం తరలింపు. ఒకరి అరెస్ట్. తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో చాక్లెట్ పౌడర్ రూపంలో ఉన్న 211 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెరిగిన బంగారం, వెండి ధరలు. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల బంగారం ధర 51,300 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 55,960గా ఉంది. స్క్రీన్ న్యూస్ ఇంతతో సమాప్తం. మరొక స్క్రీన్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజితం.